అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. దళితులను రాజకీయాల కోసం వాడుకోవద్దు అంటూ టీడీపీ దళిత నేతల ఆగ్రహం. మాజీ ఎమ్మెల్యే గణేష్, వైసీపీ నేతలపై దళిత సంఘాల నేతలు, టీడీపీ దళిత నేతలు. మా కుటుంబ గౌరవాన్ని దెబ్బతీసేలా మాజీ ఎమ్మెల్యే గణేష్, వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు అంటూ ధ్వజమెత్తిన దళిత నేత మర్రా అప్పలరాజు. దళితుల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం ఆపాలని టీడీపీ దళిత నేతలు వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా దళిత నేత, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడియ్య మాట్లాడుతూ దళితుల పక్షాన మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నాయకులకు లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే గణేష్ దళితులను లక్ష్యంగా చేసుకుని, దళితుల భూములను ఆక్రమించిన నాయకులు ఇప్పుడు దళితుల కోసం మాట్లాడుతున్నట్లు నటించడం సరికాదన్నారు. బాధితుడు ఎక్కడైనా ఫిర్యాదు చేశాడా అని ప్రశ్నించారు. అలాగే డాక్టర్ సుధాకర్ మరణానికి వైసీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన జాతరపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ గాతాడ సహదేవుడు మాట్లాడుతూ జాతర విజయాన్ని చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారు అని అన్నారు. గత మీ వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్ హత్య ఘటనలో మౌనం వహించిన వారు ఇప్పుడు దళితులపై ప్రేమ చూపించడం విచిత్రమని వ్యాఖ్యానించారు. దళిత నేత యాదగిరి దాసు మాట్లాడుతూ వైఎస్సార్ ప్రభుత్వ కాలంలో దళితులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. పండగ సమయంలో సృష్టి క్షేత్రం 108 అడుగుల శివపార్వతుల విగ్రహ ప్రతిష్టాపనను ఆపేందుకు స్టే తెచ్చుకోవడం సరైన విధానం కాదని అన్నారు. ప్రజల అభీష్టం మేరకే కార్యక్రమాలు జరుగుతున్నాయి అని తెలిపారు. వైరల్ వీడియోపై స్పందించిన దళిత నేత మర్ర అప్పలరాజు మాట్లాడుతూ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి మా బావ అని, స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుటుంబానికి మా కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. మాకు లేని బాధను రాజకీయంగా చూపిస్తున్నారని, మా కుటుంబ గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వాళ్లకు ఏమైనా జరిగితే బాధ్యత మాజీ ఎమ్మెల్యే గణేష్ వైసీపీ పార్టీదేనని స్పష్టం చేశారు. దళితుల సమస్యలను రాజకీయాల కోసం ఉపయోగించకూడదని టీడీపీ దళిత నేతలు మరోసారి స్పష్టం చేశారు. స్పీకర్ గారు ఎవరో దళితుని కొట్టాడని చెప్పేసి ఒక వీడియో వైరల్ చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం వాళ్ళందరూ కలిపి, వైసీపీ పార్టీ వాళ్ళందరూ కలిపి. మరి దానికి సంబంధించి అదే బాధితుడు నన్ను కొట్టలేదు, నేను కాలు తొక్కడం వల్ల కొంచెం జరగమని చెప్పేసి అన్నారు. దాన్ని కొట్టినట్టుగా రాజకీయాలు చేసి వైసీపీ వాళ్ళందరూ చిత్రీకరిస్తున్నారని బాధితుడు చెప్పడం కూడా జరిగింది. కానీ ఈ విషయాన్ని మరి ఎందుకు వైసీపీ వాళ్ళందరూ కలిపి ఇలా వైరల్ చేస్తారో అర్థం కావట్లేదు. మరి వైసీపీ వాళ్ళు గత ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు దళితుల కోసం మాట్లాడే అర్హత మీకు లేదు గణేష్ గారు. ఎందుకంటే ఆనాడు దళిత డాక్టర్ సుధాకర్ గారు సావుకి ప్రత్యక్ష కారకులు మీరే. కావేరీబాయి గారు చెప్పారు, స్లోపాజిన్ ఇంజక్షన్ ఇచ్చి చంపించేశారు గణేష్ అలాగని. కానీ మరి ఆ విషయానికి మీరు క్షమాపణ చెప్పలేదు, తప్పు అయిపోయిందని మీరు ఎందుకు దాని మీద ఖండన ఎందుకు ఇవ్వలేదు? మరి ఈనాడు దళిత కుటుంబానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పీకర్ గారి సారథ్యంలో, స్పీకర్ గారి కృషితో డాక్టర్ సుధాకర్ గారి కుటుంబానికి ₹1 కోటి ఇవ్వడం జరిగింది. అదే కుటుంబంలో మళ్ళీ ఒక ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఇది అయ్యన్నపాత్రి గారి కృషి. ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి నేనే, ఆ ఫైల్ అంతా కదిపింది కూడా నేనే కదిపించాను. అందువల్ల నేను ఈరోజు మీ మీడియా ముందుకు రావడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో అయితే మరి వైసీపీ గవర్నమెంట్ దళితుల భూమిని లాక్కొని జగనన్న కాలనీకి పెట్టారు. మరి అదే భూమిని దళితులకు ఇవ్వాలని చెప్పేసి అయ్యన్నపాత్రి గారు స్పాట్లో ఆ ప్లేస్కి వచ్చి పోరాటం చేయడం జరిగింది. దళితుల భూములు లాక్కొని సచివాలయాలు కట్టడం జరిగింది. మరి ఆనాడు దళితుల మీద మీకు ఎక్కడ ఎందుకు ప్రేమ లేదు? ఈనాడు రోడ్డు ఎక్కుతున్నట్టు నా సోదరులు వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది ఉన్నారు. సోదరులారా, మరి ఆ రోజు మీరు డాక్టర్ సుధాకర్ని చంపినప్పుడు ఎందుకు ముందుకు రాలేకపోయారు? మీరు ఈ రోజు ఏదో జరిగింది అని చెప్పేసి వాట్సాప్లో వైరల్ అయిన దానికి మీరు అంత హంగామా చేస్తున్నారు కదా. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి న్యాయం చేయమని ఎందుకు మీరు పోరాటం చేయడం? దానికి ముందుకు రాలేదు. అలాగనే గణేష్ గారికి నేను ఒకటే చెప్తున్నాను, దళితులతో మీరు రాజకీయం చేయొద్దు, దళితులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయొద్దు. మీకు ఏమైనా చేతనైతే మీ రాజకీయాలు మీరు చేసుకోండి. దళితులకు మేము ఇది చేసామని చెప్పి గంటాపదంగా మాట్లాడేప్పుడు మీరు రాజకీయాలు చేయడానికి దళితులు వాడుకోండి. అంతే తప్ప కానీ మీరు దళితుల మీద లేనిపోని అన్ని పెట్టి మా పరువులు తీయొద్దు. ఆ దెబ్బతిన్నాడని చెప్పే విధంగా ఆ మనిషి కూడా మా దళిత కుటుంబానికి సంబంధించినోడే, అతను పరువు తీస్తున్నారు మీరు అందరూ కలిపి. ఈనాడు దళిత సోదరులందరూ ఎక్కడెక్కడో స్టేట్మెంట్లు ఇస్తున్నారు, దళితులకు అన్యాయం చేస్తారు స్పీకర్ గారు అలాగని. ఏ దళితుడన్నా మీ దగ్గరికి వచ్చి నాకు ఇలాగ అన్యాయం జరిగిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడా? ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నానా? న్యాయం చేయమని అడిగాడా? అడగని దానికి ఎందుకు మీరు వాళ్ళ పరువు తీస్తారు? కాబట్టి ఎక్కడితో మీరు ఆపండి. అది వాస్తవం కాదు. ఆల్రెడీ బాధితుడనేవాడు ఎవడైతే మీరు చిత్రీకరించారో అతను మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది, నాకు ఏ విధమైన అన్యాయం జరగలేదు. తోపులాట్లో అక్కడ డప్పు కొట్టే టైంలో తోపులాట జరిగింది అన్నారు. మరి డప్పు కొట్టి అంత సౌండ్లో స్పీకర్ గారు కొట్టేయారనేది సౌండ్ మరి ఫట్ మన వినిపించింది. ఎంత గ్రాఫిక్ చేశారు మీరు? అంత సౌండ్లో ఆ సౌండే అలా వినబడగలిగింది. అది ఇంత ఇంకా ఎర్రోళ్ళు ఎవరో లేరనుకుంటున్నారా మీరు?
ఖబర్దార్ గణేష్ గారు, అసలు మిమ్మల్ని ఆ రోజు మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. ఎందువల్లంటే ఆ రోజు సుధాకర్ సాగుకి ప్రత్యక్ష కారణం మీరే. కావేరీబాయి గారు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ అయినా సరే నేటి ప్రభుత్వంతో నేను మాట్లాడుతున్నాను. అయ్యా ముఖ్యమంత్రి గారు, గత ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ని చంపిన కారకుడు ఎవరు? గణేష్, నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే గణేష్. ఇమ్మీడియట్ గా కేసును బయటకు తీసి అర్జెంట్ గా గణేష్ ని అరెస్ట్ చేయమని చెప్పేసి నేను సభాముఖంగా ఒక దళితుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను. నమస్తే. నిన్నటి నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది. ముఖ్యంగా అది వైసీపీ పార్టీ నుంచే వైరల్ అవుతుందండి. ఆ వైరల్ అవుతున్న వీడియోలోని వ్యక్తి స్వయాన మా బావ మర్రా ముత్యాలమ్మ గారి అల్లుడు. ఈ మర్రా ముత్యాలమ్మ గారి అల్లుడు తాలూకా వీడియోని వైసీపీ పార్టీ వైరల్ చేస్తుందండి. అదేంటంటే జాతర జరిగే సందర్భంలో జరిగిన చిన్న సంఘటన. ఎందుకంటే ఇది నేను కుటుంబ సభ్యుడిగా ముందుగా వచ్చి ఎందుకు చెప్తున్నానంటే, నా పేరు మర్రా అప్పలరాజు అండి, మర్రా ముత్యాలమ్మ కొడుకునండి. ఆయన స్వయాన మా బావ, మా అక్కల ఆయనండి. ఎందుకు చెప్తున్నానంటే, మాకు 365 రోజులు కూడా అయ్యన్న పాత్రుడు గారి కుటుంబంతో సత్సంబంధాలు ఉంటాయండి. మా కడుపు చూసి అన్నం పెడతారండి. నాకైతేనేమి, మా అక్కకైతేనేమి, మా చిన్నప్పటి నుంచి కూడా ఆ కుటుంబంతో మా తల్లిదండ్రులు అవినీభావన సంబంధం ఉందండి. మాకు ఆకలి వస్తుందంటే ఇంటికి వెళ్ళి అన్నం తెచ్చుకొని మా ఇంట్లో తింటామండి. ఈరోజు ఇలా నిలబడగలిగామంటే బికాజ్ ఆఫ్ రీజన్ అయ్యన్న పాత్రుడు ఫ్యామిలీ. అయ్యన్న పాత్రుడు గారు కానీ, పద్మమ్మ గారు కానీ, రాజేష్ బాబు కానీ, విజయబాబు కానీ, ఈ రోజుకి కూడా మాకు కష్టం వస్తే ముందుకి వచ్చిన కుటుంబం ఏదైనా ఉందంటే నర్సీపట్నంలో ఆ కుటుంబం ఒకటేనండి. సార్ ఆ సంఘటన ఏది చిన్న సంఘటన మీరు ఇంత వైరల్ చేసి మేమేమన్నా మాకు కష్టం కలిగిందని మీ దగ్గరకు వచ్చి అడిగామండి? మేము అడిగామా? నేను అడిగానా? మా అక్క అడిగిందా? మా బావ అడిగాడా? మా బావ కొడుకు అడిగాడా? ఎందుకు సార్ అలా వైరల్ చేస్తున్నారు? మాకు అసలు చాలా చిన్న సంఘటన అది. ఆయన మా కడుపు చూసి అన్నం పెట్టే వ్యక్తి మా మీద కసురుకుంటారు, మమ్మల్ని ఒక మాట అంటారు. ఆయనకి ఆ హక్కు ఉంది. మేము పడతామండి, కొట్టించుకుంటాం, తిట్టించుకుంటాం. మీకేంటి నొప్పి? ఎందుకంటే రాజకీయం చేస్తున్నారు. ఆయన 10 మందికి ఉపయోగపడే వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు అంటే నర్సీపట్నం నియోజకవర్గం అవనివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితేనేవ్వండి. మేము సామాన్య కుటుంబీకులు అండి. మమ్మల్ని ఎందుకు ఇలా వైరల్ చేసి ఈ వీడియోని రన్ చేసి 10 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని వేధిస్తున్నారు? మీకు చెప్తున్నాను సార్, మా బావ కానీ మనస్తాపం చెంది మా అక్క కానీ, మా అక్క కొడుకు కానీ, కోడలు కానీ ఏమన్నా జరిగితే మాత్రం వైసీపీ పార్టీ ప్రతి ఒక్కరి మీద కూడా మేము చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సింది ఇగో పత్రిక ముఖంగా చెప్తున్నాం సార్. ఏం సార్, డాక్టర్ సుధాకర్కి చేసింది కంటే మాకు అలాగే చేద్దామని మీ ఉద్దేశమా? ఇదేంటి సార్, జరిగిన సంఘటన చిన్నది. ఆయన మా కడుపు చూసి అన్నం పెట్టే వ్యక్తి. ఆయన మమ్మల్ని ఒక మాట అంటారు, మేము పడతాం. మీకు ఏంటి నొప్పి? మేమేమన్నా వచ్చి మీ కాళ్ళు పట్టుకున్నామా? మిమ్మల్ని అడగమన్నామా? మిమ్మల్ని వైరల్ చేయమన్నామా? ఏంటి సార్, 23 జిల్లాల్లో కూడా వైరల్ చేసి ఏం సాధిద్దామని? మీకేమైనా కక్షగా ఉంటే ఆయనతో డైరెక్ట్ గా పోటీకి వెళ్ళండి. మా పరువులు తీద్దామనా? మమ్మల్ని వీధిని పడుద్దామనా? డాక్టర్ సుధాకర్ లాగే మానసిక వేదన చెంది మేమేదో చేసుకుంటామనే ఉద్దేశం? అలా జరిగితే మాత్రం వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరి మీద కూడా క్రమశిక్ష చర్యలు తీసుకోవాలని పత్రిక తెలియజేస్తూ చాలా బాధపడుతున్నామండి. ఈ రోజు నిన్న మా బావ స్వచ్ఛందంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ రోజు నేను వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నాం. మాకు లేని నొప్పి మీకు ఎందుకు సార్? మేము కుటుంబం, మా కడుపు చూసి అన్నం పెట్టే కుటుంబం అది నర్సీపట్నానికి. ఇదే చెప్తున్నాం సార్. ఇక పత్రిక ముఖం చెప్తున్నాం, ఇంకా చట్టపరమైన చర్యలు తీసుకుంటామండి. ఈ వైసీపీ నాయకులందరి మీద కూడా చెప్తున్నాం. ఖబర్దార్. అండి, ఈరోజు నర్సీపట్నంలో మొన్న జరిగిన శ్రీ మరిడితల్లి అమ్మవారి జాతర చాలా ఘనంగా గౌరవ స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు, అలాగే శ్రీ చింతకల్లి విజయబాబు గారు, వాళ్ళ కుటుంబం అంతా కలిసి దగ్గరుండి ఎటువంటి హాని జరగకుండా ప్రజలకి దగ్గరుండి పండుగని చాలా ఘనంగా చేస్తే, ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఎలాగన్నా దాని మీద బురద జల్లాలి, ఈ పండుగ ఇంత ఆనందంగా నర్సీపట్నం ప్రజలు చేసుకోకూడదనే ఉద్దేశంతో ఎలాగోలాగా పండగ జరిపినందుకు ఏదో రకంగా బురద జల్లాలని చెప్పేసి మా దళితుల సోదరైన ఒక దళిత వ్యక్తిని పెట్టుకుని రాజకీయం చేద్దామని ఈ వైఎస్ఆర్ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం జరుగుతుంది. అవన్నీ మేము చూసాం. పెట్ల ఉమాశంకర్ గారు, గణేష్ గారు, మిమ్మల్ని అడుగుతున్నాం మా దళిత సంఘాల తరపుని, మీరు దళితులకి మీరు ఏ న్యాయం చేశారు? గత 5 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ ఉన్న మీరు కూడా దళితులకి ఏ న్యాయం చేశారో చెప్పాలి.
దళితులు ఎంత అవమానంగా మీరు చిత్రీకరించారు, ఎంతమంది మాన ప్రాణాలు తీసుకున్నారు మీరు దళితులు. అవి మీకు తెలియదా? రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలియదా? ఇప్పుడు నర్సీపట్నాన్ని మా దళిత సోదరుని అడ్డు పెట్టుకొని ఇక నర్సీపట్నం రాజకీయం చేద్దామని చూస్తున్నారు మీరు. పండగ చేసిన శ్రీ స్పీకర్ గారు అయ్యన్న పాత్రి గారిని ఎలవలాగా అతని మీద బురద చల్లి నర్సీపట్నం డైరెక్ట్ పాలిటిక్స్ చేయాలని చెప్పేసి ఈ రోజు మీరు ఈ సోషల్ మీడియాలో ఈ తప్పుడు ప్రసారం చేసి మీరు అన్ని చేస్తున్నారు. అలాగే దళితులైన మా మాజీ మున్సిపల్ చైర్మన్ ఆదిలక్ష్మి గారు మీరు ఎంత అవమానించారు. మీరు మా దళిత సోదరి మీ పార్టీలో ఉండేది అప్పుడు ఎంత అవమానించి పార్టీ ఆఫీసుల నుంచి కళ్ళని నీళ్ళు తెచ్చుకొని బయటకు వచ్చింది. మీరు పార్టీ ఆఫీసులో ఎంత అవమానించారు. ఇదే మీ దళితుల పట్ల ఉన్న మీకు ప్రేమ? ఇప్పుడు మీకు దళితులు కుట్టుకొచ్చారా? మీకు ఇప్పుడు ఏదో దళితులకి ఏదో జరిగిందని చెప్పేసి మీరు సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం చేసేస్తున్నారు. మీరు జరగలేని సృష్టిస్తున్నారు మీరు. అలాగే ఇక్కడ 108 అడుగులతోటి ఇక్కడ ట్యాంక్ బండి తయారు చేసి గౌరవ స్పీకర్ గారు ఒక పుణ్యక్షేత్రం తయారు చేద్దామని ప్రపంచం అంతా కలిసి ఇక్కడ వచ్చి నర్సీపట్నాన్ని పుణ్యక్షేత్రంగా గుర్తిస్తుందని చెప్పేసి నర్సీపట్నాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పేసి ఎంతో సంకల్పంతో గౌరవ స్పీకర్ గారు అయ్యన్న పాత్రి గారు అలాగే విజయబాబు గారు కూడా ఎంతో కష్టపడి ఇక్కడ 108 అడుగుల శివపార్వతి విగ్రహాన్ని నిర్మిద్దామని చూస్తుంటే మీరు దాన్ని కూడా అడ్డంకం పడతామని చెప్పేసి పచ్చని పండగ పూట మరింతల్లి పండగ పూట మీరు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చారు. మీరు ఏం సాధించేశారు అనుకుంటున్నారా? మీరు దేవుడి మీద సాధిస్తారా? మీరు దేవుని సాధించేస్తారా? మీరు పెట్లమా శంకర్ గణేష్ గారు మిమ్మల్ని అడుగుతున్నాం మేము. ఇలాంటి డైవర్స్ పాలిటిక్స్ చేయకండి మీరు. దాన్ని ఏమని తప్పుదో పెట్టించినందుకు ఆ కోర్టు నుంచి తెచ్చిన స్టే ఎలాగా జనాలందరికీ తెలిసిపోతుంది, నేను దేవుడి విగ్రహాన్ని ఆపేస్తున్నానని చెప్పేసి జనాలందరికీ తెలిసిపోతుంది, దీన్ని ఎలాగన్నా చెప్పేసి తప్పుదో పెట్టించాలని చెప్పేసి మా దళిత సోదరులను అడ్డు పెట్టుకొని ఇప్పుడు మీరు రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఇది మీ పద్ధతి కాదు. గణేష్ గారు మీకు చెప్తున్నాం, నర్సీపట్నం దళితులందరం కలిసి మీకు చెప్తున్నాం, నర్సీపట్నం దళితులు ఓడుకోరు మీకంటే ఎవరు బాగా ఓడుకోలేరు. అది మీకే చెల్లింది. అంతకుముందు చైర్మన్ కూడా మీరే ఓడుకున్నారు. ఇప్పుడు ఒక దళితుని సోదరు మా నర్సీపట్నం సోదరుని అడ్డు పెట్టుకొని ఇప్పుడు రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు కన్నా మానుకోండి, దళితులు అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడం మానుకోండి. నర్సీపట్నం అభివృద్ధి చేస్తున్నారు స్పీకర్ గారు, అతనికి తోడుండి సహకరించండి, లేదంటే కూర్చోండి. మీకు నర్సీపట్నం పని చేయడం రాదు, పండగ చేయడం రాదు. మీకు నర్సీపట్నం 5 సంవత్సరాలు ఏ పనులు చేశారో చూపించండి మీరు. ఇప్పుడు గౌరవ స్పీకర్ గారు నర్సీపట్నం ప్రజల ఆనందాన్ని తెలుసుకొని నర్సీపట్నం ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని ఆ విధంగా నర్సీపట్నం అభివృద్ధి చేస్తుంటే అట్లా అడ్డు పడదామని చెప్పేసి ఇప్పుడు దళితులు అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు మీరు. కాబట్టి ఈ విషయాలు మాత్రం దళితులు అడ్డు పెట్టుకొని మీరు రాజకీయం చేద్దాం చూస్తే నర్సీపట్నాన్ని మిమ్మల్ని చూస్తూ వాళ్ళకోరు దళితులు. కాబట్టి ఇదే వార్నింగ్. నా పేరు గాతాడ సహదేవుడు అండి. డిఎంసి అనకాపల్లి జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నాను. ఈరోజు నిన్న మొన్న వరకు నర్సీపట్నంలో అయ్యన్న పాత్రి గారి సారథ్యంలో మరిడి తల్లి జాతర అత్యంత వైభవంగా జరిగింది. ఈ జాతర చూసి తట్టుకోలేనటువంటి మాజీ ఎమ్మెల్యే గారు గణేష్ గారు ఇక్కడ జాతరలో ఎస్సీ కాలనీ చెందినటువంటి మా దళిత ఆసామిని కొట్టారు అని చెప్పేసి పెద్ద ఎత్తున వైసీపీ కేడర్ అంతా కూడా వైరల్ చేసి దళితుల్ని కొట్టారు, మీ అందరూ ఏం చేస్తున్నారు అని చెప్పేసి నిన్న రాత్రి కూడా మాకు వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయి. అయ్యా, ఇంతకుముందు నర్సీపట్నంలో సుధాకర్ గారిని అత్యంత దారుణంగా గణేష్ గారి ఇంటికి పిలిపించి గణేష్ గారు ఆయన దగ్గర సంతకం పెట్టించుకొని ఆయన చిత్రహింసలు పెట్టి నడి రోడ్లో చంపినటువంటి గణేష్ గారు, మీరు ఈవేళ దళితులందరినీ రెచ్చగొట్టి ఇలా వైసీపీ కేడర్లందరూ కూడా రెచ్చగొట్టి దళిత యువకుల్ని మా దళిత సోదరుని రెచ్చగొట్టి అక్కడ మా దళితులైనటువంటి నర్సీపట్నంలో ఉన్నటువంటి ఆయన్ని పరువు తీసి ఇవాళ అత్యంత హేయంగా ఇవాళ ఆయన తయారు చేశారు. ఆయన ఎప్పుడైనా వచ్చి పోలీస్ స్టేషన్ కానీ మన దళిత సంఘాలకు కానీ మన గణేష్ గారికి కానీ ఎవరికైనా ఒక రిపోర్ట్ ఏమైనా చేశారా? ఏది లేదు. ఆయన చెప్తున్నారు, నా చేతి కాలు తగిలింది, కాలు ఆయన కాలు, నా చెయ్య కాలు ఆయన తగిలింది, తగిలితే ఆయన తోశారు, అంతే తప్పితే నేను దౌడమే కొట్టడం కానీ తను చేయలేదు. ఇంత డప్పుల సౌండ్లో కూడా దౌడమే కొట్టినట్టు మీరు స్థిరీకరించారే, అది ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాను. అయ్యా, మీ ఎమ్మెల్సీ ఇవాళ రంపచోడవరం ఎమ్మెల్సీ అయినటువంటి మన అనంతబాబు గారు ఈవేళ దళితుల్ని కారులో కొట్టి కారులో చంపి ఇంటికి తీసుకెళ్లి అత్యంత చిత్రహింసగా చంపి వాళ్ళ ఇంటికాడ దేబెట్టినప్పుడు ఈ కేడర్ అంతా ఏమైందని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఆ రోజు మీరు అందరు దళితులందరికీ కూడా మీ దళితులకి అన్యాయం జరిగింది, మనవడే చంపాడు, మీ అందరూ కూడా రోడ్డు ఎక్కండి, మీ దళితులకి ఇలా అన్యాయం జరిగింది కాబట్టి గణేష్ గారు ఎందుకు ఆ వేళ ప్రశ్నించలేకపోతున్నారని చెప్పేసి ఈవేళ దళిత సంఘాలుగా మేమందరూ కూడా డిమాండ్ చేస్తాం. అంతేకాదు ఈవేళ నర్సీపట్నం ప్రాంతంలో అయ్యన్న పాత్రి గారు అత్యంత వైభవంగా నర్సీపట్నం ఏరియాని
అభివృద్ధి చేయాలనే సంకల్పం కట్టుకొని ఆయన చేస్తూ ఉంటే ఆయనకు అడుగడిగిన కోర్టుల ద్వారా అడ్డు తగిలి ఇవాళ నర్సీపట్నం అభివృద్ధిని పక్కన పెట్టించాలి, దళితుల్ని అప్పచెప్పి దళితుల్ని రెచ్చగొట్టి అయ్యన్న పాత్రుడి యొక్క పరువు తీయాలని చెప్పేసి నువ్వు చూసినా ఏ ఒక్కరు కూడా అయ్యన్న పాత్రుడిని ఇవాళ ఒక చిల్లి మాట కూడా అనరు. ఎందుకంటే ఆయన నర్సీపట్నం నియోజకవర్గాన్ని అత్యంత వైభవంగా, అత్యంత సుందరంగా, ఎక్కడ ఏం కావాలి, ఏ దళితుడికి ఏ సమస్య వచ్చినా, ఏ మిగతా వర్గాలకు ఏ సమస్య వచ్చినా నా దగ్గర రండి అని ఉదయం 6 గంటలకు కూర్చొని 11 గంటల దాకా ఇంటికాడ కూర్చొని ఇంటి మొత్తానికి ఇవాళ నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రజలందరికీ సేవ చేస్తున్నటువంటి స్పీకర్ గారిని నువ్వు అత్యంత వైభవంగా, అత్యంత వైభవంగా చేసిన పండుగ చేస్తే ఆయనకి కుళ్ళు తట్టుకోలేని పరిస్థితుల్లో ఆయన మీద లేనిపోయింది గ్రాఫిక్స్ చేసి మా దళిత సోదరులారా మీ అందరూ కూడా గమనించాలి. ఆ రోజు మేమందరూ కూడా మొరబెట్టుకున్నాం. ఇవాళ అనంతబాబు గారు అదేవిధంగా సుధాకర్ గారిని ఇలా చేశారు, మీ అందరూ రోడ్డు ఎక్కండి అని చెప్పేసి మేమందరం మిమ్మల్ని అడిగితే మీరు కూడా ఏ ఒక్కరు కూడా ముందుకు రాకుండా ఈవేళ పక్కన ఉండిపోయారు. అదంతా అర్థం చేసుకోండి. ఈవేళ డెవలప్ చేస్తున్న అయ్యన్న పాత్రుడి గారిని అర్థం చేసుకోండి. ఇదంతా తప్పుడు న్యూస్. ఈ న్యూస్ని ఆయన యొక్క రిపోర్ట్ కూడా ఇవ్వలేదు, మన సంఘాల కాడికి కూడా రాలేదు. కాబట్టి ఇదంతా ఫేక్ అని చెప్పేసి ఈ పత్రికాముఖంగా మా దళిత సంఘాల నాయకులు, అదేవిధంగా మా మాల కార్పొరేషన్ డైరెక్టర్ గారు, మా బుడ్డిపల్లి దాస్ గారు, మొత్తం మిగతా నాయకులందరూ కూడా ఇక్కడ కూర్చొని ఈ సభాముఖంగా ఖండిస్తున్నాం.